క్షణక్షణం పోరాటం కనంకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరు చిన్నారి అస్పియా హత్య రాజకీయ చేస్తున్న వైసీపీ నాయకులు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎక్కడ అత్యాచారం జరిగినట్లు వెల్లడి కాలేదు. అనవసర ప్రచారం చేసి చిన్నారి కుటుంబానికి మనోవ్యత కల్పించకండి. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హితవు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చిన్నారి తండ్రి అజ్మతుల్లాను మాట్లాడించి భరోసా ఇప్పించిన మంత్రులు. పోలీస్ యంత్రాంగం చాలా బాగా సపోర్ట్ చేస్తుందని చిన్నారి తండ్రి అజ్మతుల్లా వెల్లడి. దోషులను కఠినంగా ఉరితీయాలని సీఎంకు అభ్యర్థన. అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. త్వరలోనే దోషులను ప్రజల ముందు ఉంచుతామన్న చిత్తూరు జిల్లా ఎస్పీ. డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో దేశ ఖ్యాతి. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం నాడు డ్వాక్రా గ్రూపులకు రూపకల్పన. వ్యక్తిగత రుణ పరిమితి 5 లక్షలకు పెంపు. P4 పేరిట ప్రత్యేక కార్యక్రమాల ఏర్పాటు. నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. తల్లికి వందనంతో తల్లి బిడ్డలకు భరోసా. దట్ ఈస్ చంద్రబాబు అంటున్న మహిళా లోకం. ఐక్యతతో ఆదర్శంగా నిలుస్తున్న ది మదనపల్లె ప్రెస్ క్లబ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటూ తోటి విలేకరికి ఆర్థిక చేయూత. యాక్సిడెంట్లో చేయి విరిగిన బాలకృష్ణ యాదవ్ ఇంటికి వెళ్లి 11,000 నగదు అందజేత. భవిష్యత్తులో మరింత సగౌరవంగా కార్యకలాపాలు చేపడతామని ధీమా వ్యక్తం చేసిన జర్నలిస్టులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పుంగనూరులో మైనర్ బాలిక మృతిని వైసీపీ రాజకీయం చేస్తోంది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారని వైసీపీ నేతలు చెప్పటం సిగ్గుచేటు. అత్యాచారం జరగలేదని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. వైసీపీ నేతలు పదే పదే అత్యాచారం చేశారని ప్రచారం చేసి వారి కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వందలాది మహిళల మిస్సింగ్, అత్యాచారం కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు వారి మానసిక స్థితి ఉండటం వల్లనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. పుంగనూరులో మృతి చెందిన చిన్నారి అస్పియా కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. అనంతరం మృతి చెందిన 6 ఏళ్ల బాలిక అస్పియా తండ్రి అజ్మతుల్లాతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడింపజేశారు. ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని, ఇలాంటి ఘటనలు మరొకరికి జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడును అజ్మతుల్లా ఈ సందర్భంగా కోరారు. అస్పియా కుటుంబానికి అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, పొంగనూరు ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా అస్పియా మృతికి ముందు చిన్నారికి చాక్లెట్ ఇచ్చి తీసుకువెళ్లిన మహిళ ఇంట్లో భోజనం పెట్టి ఎందుకు చంపింది? చిన్నారి అస్పియా మృతికి తండ్రి అజ్మతుల్లా అసభ్య దూషణలే కారణమా? అజ్మతుల్లా దగ్గర 3,50,000 రూపాయలు తీసుకున్న మహిళే హంతకురాలా అన్న కోణంలోనూ పోలీస్ విచారణ సాగుతోంది. అస్పియా మృతి ఎందుకు జరిగిందో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందబోలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. అత్యాచారం జరిగిన ఆధారాలు లేవు. పాప తండ్రి తిట్టిన బాధలోనే హత్య జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అదుపులో ఓ ముస్లిం మహిళ, మైనర్ బాలుడు ఉన్నట్లు తెలుస్తోంది. సార్ నమస్తే సార్. సార్ నేను రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నా సార్. స్పీకర్ ఆన్ చేశాను సార్. ఇక్కడ అనిత గారు, అలాగే ఫారూక్ గారు, ఇన్ఛార్జ్ గారు అందరు ఉన్నాం సార్. ఇక్కడ ఘటనలో ప్రెస్ మీట్ ఉన్నాం సార్. ప్రెస్ అంతా మా ముందర ఉన్నారు. ఆ పాప ఇంటికి వచ్చాం, వాళ్ళ పేరెంట్స్ కన్సోల్ చేశాం సార్. ఒక్కసారి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడండి సార్ ప్లీజ్ సార్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను పాప ఫాదర్ని సార్. అవును సార్, ఇది చాలా బాధాకరమైన విషయం సార్. చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్. మీ మీద మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాసు సార్ వచ్చి, ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద, మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లోల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. అవసరమైతే ఏం చేయాలో అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వీళ్ళు.
ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్. ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏంటి, ఎందుకు మరి చేశారు? ఏమో తెలియదు సార్, ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకునే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉండింది. కరెంటు కూడా 10 నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మార్టం దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు, కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. అదే మనం మనోడు కూడా చెప్పారు, నాకు పట్టుకున్నాం అని చెప్పారు, యాక్షన్ తీసుకున్నారు, అవన్నీ ఉన్నాయి. మీకేమైనా సందేహం ఉందా మీ వర్షన్ లో? చెప్పినాం సార్, అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు, డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్. మన తరపు నుంచి గట్టిగా అన్ని ఇస్తే దానిపైన ఏం చేయాలో లాజికల్ గా తీసుకుపోదాం. ఇచ్చినాం సార్, ప్రతి ఒక్కటి ఇచ్చినాము. సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు, మా వెంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సార్లు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్ గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము, మాట్లాడడము, పోవడము అంతా చేసినారు సార్. ఇప్పుడు అందుకనే ఇక్కడ కూడా మన మంత్రులు కూడా వస్తే అవును వచ్చినారు సార్ ఇక్కడ. అవును సార్, ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్, ఆ విధంగా శిక్షించాల మీరు. పుంగనూరు కాన్స్టిట్యున్సీలో పుంగనూరు టౌన్లో 29వ తారీఖున రాత్రి 7:30 గంటలకి ఒక మైనర్ 6 సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు. అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి 11 గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా, సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా 2 రోజులుగా దగ్గర 12 టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి, అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు 2వ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్ లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది. ఆ తల్లిదండ్రులకే కాదండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈ రోజు మనకు కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్ గా శవమై తేలి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణనాతీతం. అటువంటి సందర్భంలో మేమందరం కూడా, ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కానీ, లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్ గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి, డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా సపోర్ట్ చేశారంటే దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్ లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర 10 టీములు సపోర్ట్ చేసినాయి. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నానంటే, చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటు అయిపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటు అయిపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి. టవర్ డంప్ తీసుకొచ్చారు. వాళ్ళతో నాయుడు గారు కంపల్సరీగా భరోసా ఇవ్వడానికని మమ్మల్ని పంపించున్నారు. మేము వాళ్ళతో మాట్లాడతాము, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేటట్టు చేస్తాము, వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము ఆదుకుంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం. పుంగనూరు చిట్టితల్లి అస్పియా మిస్సింగ్ నుంచి మృతి చెందిన వరకు, అలాగే ఆ కేసుకు సంబంధించిన పురోగతిపై జిల్లా పోలీసులు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పుంగనూరు టౌన్ రాహమత్ నగర్లో కాపురం ఉండే అజ్మతుల్లా మరియు షమియాల కుమార్తె అయిన అస్పియా అంజుమ్, వయసు 6 సంవత్సరాలు, తేదీ 29/9/2024 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తన ఇంటి ముందర తోటి పిల్లలతో ఆడుకుంటూ కనిపించకుండా పోవటంతో చిన్నారి కనిపించలేదనే విషయం గుర్తించిన తల్లి షమియా
వెతికి తన భర్త అయిన అజ్మతుల్లాకు ఫోన్ ద్వారా తెలియపరిచి స్థానిక పోలీస్ స్టేషన్లో అదే రోజు రాత్రి 10:30 ఫిర్యాదు చేయటం జరిగింది. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి పాప కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హుటాహుటిన తన దగ్గర ఉన్న పోలీస్ జాగీలాలను, సెర్చింగ్ పార్టీలను, టెక్నికల్ టీం బృందాలను పొంగనూరు పంపి 12 బృందాలుగా ఏర్పాటు చేసి కేసు పురోగతిని సమీక్షిస్తూ పాప ఆచూకీ కోసం ఎస్పీ స్వయంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలకు తిరిగి వ్యక్తిగత పర్యవేక్షణ చేయడం జరిగింది. అస్మియా అంజుమ్ తీసుకుని వెళ్లిన వ్యక్తులు పొంగనూరు పట్టణాన్ని వదిలి బయట ప్రాంతానికి వెళ్లకుండా పట్టణం నలువైపులా వాహనాల తనిఖీ చేయడమైంది. ఎస్పీ ఫిర్యాదుదారుని కుటుంబంతో ఆర్థిక, సివిల్, క్రిమినల్ తగాదాలు మరియు ఇతర సంబంధాల గురించి క్షుణ్ణంగా ఆరా తీయడం జరిగింది. జిల్లాలోని మరియు ప్రక్క రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లకు, సోషల్ మీడియాల్లోనూ మహిళా పోలీసులకు, శిశు సంక్షేమ శాఖలకు, ఇతర పంచాయతీ శాఖలకు మరియు అనుబంధ సంస్థలకు సమాచారాన్ని చేరవేశారు. పొంగనూరు పట్టణంలోని అనుమానిత ప్రాంతాలు తనిఖీ చేయడం కోసం స్పెషల్ పార్టీలు మరియు డాగ్ స్క్వాడ్, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక యువతతో కలిసి చుట్టుప్రక్కల చెరువులను, నీటి కుంటలు, వాటర్ ట్యాంకులను, పాడుబడ్డ బావులను, బిల్డింగులు మరియు ముళ్ల పొదల్లో గాలింపు చర్యలు చేయడం జరిగింది. పొంగనూరు పట్టణంలోని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ బ్యాకప్లను తీసుకుని వాటిని పరిశీలించడం జరిగింది. ఇదే కాకుండా పక్క జిల్లాల నుండి క్లూస్ టీము, జాగిలాలు మరియు టెక్నికల్ టీంలను కూడా తెప్పించడం జరిగింది. అస్మియా అంజుమ్ తల్లిదండ్రులను, బంధువులను, ఆమెను చివరిసారిగా చూసిన వ్యక్తులను, అస్మియా అంజుమ్ చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులను, ఆయాలను విచారించి వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేయడమైంది. అస్మియా అంజుమ్ ఇంతకు మునుపు బ్యాడ్ టచ్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ చేయడమైంది. అస్మియా అంజుమ్ మిస్ అయిన వీధిలోనికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అలాగే అప్పటిదాకా వీధిలో ఉండి తర్వాత కనబడకుండా పోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ చేయడమైంది. పోలీసులు ఉన్న ఆధారాలను సేకరించి ఎస్పీ ఆధ్వర్యంలో 12 బృందాలను సమర్థవంతంగా పనిచేయించి అత్యంత కీలకమైన ఆధారాలను మరియు వారి అనుమానాస్పద కదలికల వలన అనుమానితులను గుర్తించడం జరిగింది. నేరస్తులు ఎంతటి వారినైనా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. వారిని కోర్టు ముందు దోషులుగా నిలిపి ఉరిశిక్ష పడే విధంగా చూసి అస్మియా అంజుమ్ కు ఆ విధంగానైనా ఆత్మకు శాంతి కలిగేటట్టు మరియు ఇటువంటి భవిష్యత్తుగా పునరావృతం కాకుండా అన్ని ముఖ్య పట్టణాలలో అత్యంత ఆధునికమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ మరియు వాటి నిధులను సమకూర్చడం ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పెద్దిరెడ్డి అందరూ కలిసి మినిస్టర్ అందరు కలిసి చెప్పినారు. కానీ ఇప్పటివరకు ఏమి న్యాయం చేయలేదు. ఉల్టా మాకి ఊరి నుండి భయపడిచ్చి పొలంనేరులో ఉండేవాళ్ళు మేము నివసిస్తున్నాము. ఇప్పుడు పుంగనూరులో వచ్చి నివసిస్తున్నాము. లోకేష్ సార్ని కూడా కలిసినాము, కాన్వాయిని కూడా కలిసినాము. మళ్ళా కేసు కూడా రీఓపెన్ చేస్తామండి. రీఓపెన్ చేస్తామని చెప్పినారు. కేసు కూడా రీఓపెన్ అన్ని విధాలుగా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. మాకు కూడా భరోసా ఉంది. నాయుడు గారు కంపల్సరీగా ఆ భరోసా ఇవ్వడానికనే మమ్మల్ని పంపించున్నారు. మేము వాళ్ళతో మాట్లాడతాము, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాము. వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము ఆదుకుంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం. వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్ గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్ గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని
సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ, వాళ్ళ మదరు అండ్ ఈ బాబు, వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎవరైతే ఈ మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము. ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తిరుమల నడక మార్గంలో కలకలం. పక్కపక్కనే మనిషి, జింక, కళేబరాలు. తిరుమలకు చేరుకునే నడక మార్గంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఆ మార్గంలోని లక్ష్మీ నరసింహస్వామివారి టెంపుల్ సమీపంలో మృతదేహం. ఓ జింక, కళేబరం ఉండటం సస్పెన్స్ గా మారింది. తిరుమల నడక మార్గంలో కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తి కళేబరాన్ని అధికారులు గుర్తించారు. అలిపిరి మార్గంలోని నరసింహస్వామి టెంపుల్ సమీపంలో 2 రోజులుగా దుర్వాసన వస్తూ ఉండటంతో స్థానిక వ్యాపారులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ సిబ్బంది ఆ ప్రాంతంలో వెతకగా ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతదేహం బాగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మనిషి డెడ్ బాడీ పక్కనే ఓ జింక కళేబరం ఉండటం సస్పెన్స్ గా మారింది. ఘటనా స్థలంలో 4 జతల చెప్పులు కూడా లభ్యమయ్యాయి. ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడా, లేదా ఎవరైనా హత్య చేశారా, లేదా వన్యమృగాలు దాడి చేసి చంపాయా అన్నది తెలియాల్సి ఉంది. పక్కనే జింక కళేబరం కూడా ఉండటంతో ఆ దిశగాను పోలీసులు విచారిస్తున్నారు. ఆ 4 జతల చెప్పులు కూడా క్లారిటీ రావాల్సి ఉందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 4 నెలలు కావస్తుంది. ఒక్కో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల మొత్తాన్ని పెంచింది. గత 4 నెలలుగా విజయవంతంగా అందించగలిగింది. అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఇక దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది. డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. అందుకు సంబంధించి ఫైల్పై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం చేశారు. మరోవైపు సంక్రాంతికి మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. P4 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలకు త్వరలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ హోదా కల్పించడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయల రుణాలను ఇస్తున్నారు. వ్యక్తిగత రుణాల పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల మాదిరిగానే స్వచ్ఛ సేవకుల కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తుండడం విశేషం. వాస్తవానికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు ఆలోచన కూడా చంద్రబాబుదే. 1999లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. దీంతో మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలు పెంచాలని భావించారు. అందులో భాగంగానే పురుడు పోసుకున్నదే డ్వాక్రా వ్యవస్థ. దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఏపీని చూసి చాలా రాష్ట్రాలు డ్వాక్రా వ్యవస్థను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు తాజాగా చంద్రబాబు సర్కార్ స్వచ్ఛ సేవకుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ముందుకు రావడం విశేషం. చంద్రబాబుది 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఆయన మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. 1999 ఎన్నికల్లో మహిళలంతా అండగా నిలవడం వల్లే చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఎన్నికల్లో సైతం మహిళల కోసం సూపర్ 6 పథకాల్లో మహిళలకు అగ్రతాంబూలం వేశారు. తల్లికి వందనం, ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, నగదు సాయం వంటి పథకాలను పొందుపరిచారు. మరి తాజాగా ప్రవేశపెడుతున్న స్వచ్ఛ సేవకుల వ్యవస్థ ఎలా ఉంటుందో చూడాలి. జర్నలిస్టుల సంక్షేమానికి తాము సైతం అంటూ ది మదనపల్లె ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ముందడుగు వేశారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సామెతను గుర్తు చేస్తూ యూనియన్ ఏర్పడిన కేవలం వారం రోజుల్లోనే తోటి జర్నలిస్టుకు ఆర్థిక సహాయం అందజేసి శబాష్ అనిపించుకున్నారు. ది మదనపల్లె ప్రెస్ క్లబ్ ద్వారా మొదటి సాయంగా విలేకరి బాలకృష్ణ యాదవ్ కుటుంబానికి 10,500 రూపాయల ఆర్థిక సాయం అందజేసి తామున్నామనే భరోసా ఇచ్చారు. పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ది మదనపల్లె ప్రెస్ క్లబ్ ద్వారా మొదటి సాయం 10,500 రూపాయలు తోటి పాత్రికేయ కుటుంబానికి అందించడం సంతోషంగా ఉందని ది మదనపల్లె ప్రెస్ క్లబ్ పాత్రికేయులు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా మదనపల్లెలో పాత్రికేయ వృత్తిలో ఉన్న బాలకృష్ణ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మణికట్టు విరగడంతో కట్టు వేయించుకొని 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. విశ్రాంతి తీసుకున్న బాలకృష్ణ యాదవ్ కుటుంబాన్ని ది మదనపల్లె ప్రెస్ క్లబ్ పాత్రికేయులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ది మదనపల్లె ప్రెస్ క్లబ్ తరఫున 3,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ది మదనపల్లె ప్రెస్ క్లబ్ పాత్రికేయులు శ్రీనివాసరావు 2,000 రూపాయలు, ఏఆర్ సురేష్ 1,000 రూపాయలు, నానబాల కుమార్ 1,000 రూపాయలు, రవీంద్ర 500 రూపాయలు, ఆనంద్ కుమార్ 500 రూపాయలు, సుధాకర్ 500 రూపాయలు, రామకృష్ణ 500 రూపాయలు, యుగంధర్ 500 రూపాయలు
రూపాయలు, అశోక్ 500 రూపాయలు, శ్రీనివాసులు రెడ్డి 500 రూపాయలు అందించారు. బాలకృష్ణ యాదవ్ ది మదనపల్లె ప్రెస్ క్లబ్ పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐక్యతతో సాధ్యం కానిది లేదని మరోమారు రుజువు చేశారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టు సోదరులకు చేదోడు వాదోడుగా నిలుస్తామని వారు స్పష్టం చేశారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తమను వెంటాడుతూనే ఉన్నాయన్నారు. త్వరలోనే ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ది మదనపల్లె ప్రెస్ క్లబ్ మదనపల్లెలోని సగౌరవంగా నిలిచేలా కార్యకలాపాలు చేపడుతుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరు చిన్నారి అస్పియా హత్య రాజకీయ చేస్తున్న వైసీపీ నాయకులు. పోస్ట్ మార్టం రిపోర్టులో ఎక్కడా అత్యాచారం జరిగినట్లు వెల్లడి కాలేదు. అనవసర ప్రచారం చేసి చిన్నారి కుటుంబానికి మనోవ్యత కల్పించకండి. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హితవు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చిన్నారి తండ్రి అజ్మతుల్లాను మాట్లాడించి భరోసా ఇప్పించిన మంత్రులు. పోలీస్ యంత్రాంగం చాలా బాగా సపోర్ట్ చేస్తుందని చిన్నారి తండ్రి అజ్మతుల్లా వెల్లడి. దోషులను కఠినంగా ఉరితీయాలని సీఎంకు అభ్యర్థన. అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. త్వరలోనే దోషులను ప్రజల ముందు ఉంచుతామన్న చిత్తూరు జిల్లా ఎస్పీ. డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో దేశ ఖ్యాతి. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం నాడు డ్వాక్రా గ్రూపులకు రూపకల్పన. వ్యక్తిగత రుణ పరిమితి 5 లక్షలకు పెంపు. P4 పేరిట ప్రత్యేక కార్యక్రమాల ఏర్పాటు. నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. తల్లికి వందనంతో తల్లి బిడ్డలకు భరోసా. దట్ ఈస్ చంద్రబాబు అంటున్న మహిళా లోకం. ఐక్యతతో ఆదర్శంగా నిలుస్తున్న ది మదనపల్లె ప్రెస్ క్లబ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటూ తోటి విలేకరికి ఆర్థిక చేయూత. యాక్సిడెంట్లో చేయి విరిగిన బాలకృష్ణ యాదవ్ ఇంటికి వెళ్లి 11,000 నగదు అందజేత. భవిష్యత్తులో మరింత సగౌరవంగా కార్యకలాపాలు చేపడతామని ధీమా వ్యక్తం చేసిన జర్నలిస్టులు. క్షణక్షణం పోరాటం, కనంకన్న ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.